సినిమాటిక్ తరహాలో హైడ్రోఫోనిక్ గంజాయి తరలిస్తున్న యువకులను పట్టుకున్నారు అధికారులు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ తీసుకొస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు డిఆర్ఐ కస్టమ్స్ అధికారులు. పట్టుబడ్డ హైడ్రోఫోనిక్ గంజాయి విలువ ఏకంగా 9 కోట్ల వరకు ఉంటుందంటున్నారు. బ్యాంకాక్ హైదరాబాద్ డ్రగ్ రూట్ నెట్వర్క్ పై కూపీ లాగుతున్నారు పోలీసులు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సరిగ్గా ఇలాగే జరిగింది. బ్యాంకాక్ నుంచి వస్తున్న ఇద్దరు యువకులు తమ లగేజ్ బ్యాగ్లో హైడ్రోఫోనిక్ గంజాయిని బ్లాక్ కవర్లో ప్యాకింగ్ చేసి తీసుకొస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిన విధంగా తమను ఎవరూ చూడడం లేదని అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా ఉండడంతో డిఆర్ఐ కస్టమ్స్ అధికారులు దృష్టి సారించారు. వాళ్ళ బ్యాగులను తనిఖీ చేశారు. పైకి నార్మల్గానే ఉన్న బ్యాగుల్లో మాత్రం ఇన్సైడ్ గంజాయి ఉన్నట్టు తేలింది. ఒక్కొక్క బ్యాగు విప్పి చూడగా అందులో ఉన్న గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. అందులో ఉన్న 26 కేజీల హైడ్రోఫోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సముద్ర ప్రదేశాల్లో మాత్రమే అత్యంత అరుదుగా ఈ గంజాయి పండుతుందని చెబుతున్నారు అధికారులు. దాని విలువ కూడా మార్కెట్లో చాలా అధికంగా ఉంటుందంటున్నారు. దీంతో ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఈ ఇద్దరి ద్వారా బ్యాంకాక్ టు హైదరాబాద్ డ్రగ్ రూట్ నెట్వర్క్ పై కూపీ లాగుతున్నారు. హైదరాబాద్ తీసుకొచ్చిన గంజాయిని ఎవరికి అందజేయాలనుకున్నారు? హైదరాబాద్ లో ఉన్న ఫెడ్లర్లు ఎవరు? వారి లిస్టులో ఉన్న కస్టమర్ల డేటాపై ఆరా తీస్తున్నారు పోలీసులు.